వంగవీటి మోహనరంగ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన వంగవీటి రాధాకు ఆశించిన ఫలితాలు దక్కలేదని చెప్పవచ్చు. దాదాపు 7 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకు అనేక అవరోధాలు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురయ్యాయని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైనే అవుతున్నప్పటికీ వంగవీటికి ఎటువంటి గౌరవం దక్కకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రీసెంట్గా నారా లోకేష్ వంగవీటి రాధాను కలిసి సుమారు గంటన్నర పాటు అతనితో మాట్లాడారని సమాచారం. దీనితో రాధా రాజకీయ భవిష్యత్తు గురించే చర్చించి ఉంటారని సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్న వంగవీటి రాధాకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక జిల్లాకు అధ్యక్షుడిగా నియమించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చర్చించడానికి నారా లోకేష్ వంగవీటి రాధాను కలిసి మంతనాలు జరిపారని వార్తలొస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ జిల్లాలో అధ్యక్ష పదవి కమ్మవర్గానికే చెందుతుందని భావిస్తుండగా కృష్ణా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బోరుగడ్డ వేదవ్యాసని కాదని వంగవీటి రాధాను నియమించడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇదంతా వంగవీటి రాధాకు ఏదో ఒక పదవి ఇచ్చామన్న ఉద్దేశం కలిగించడానికే ఇలా చేస్తున్నారని పలువురిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పదవిని వంగవీటి దక్కించుకున్నప్పటికీ శాసన మండలిలో అడుగుపెట్టాలన్న అతని ఆశకు నిరాశ ఎదురవుతుందని అతని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే అధిష్టానం వంగవీటి రాధాను అధ్యక్ష పదవికి మాత్రమే పరిమితం చేస్తారా, లేదంటే రాబోయే రోజుల్లో శాసన మండలిలో అడుగుపెట్టే అవకాశాన్ని కల్పిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతనికి టీడీపీ, జనసేన నాయకుల పూర్తి మద్దతు ఉన్నప్పటికీ అధిష్టానం ఏ పదవి ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 5 ఎమ్మెల్సీ పోస్టుల ఎన్నికలు జరిగినప్పటికీ ఒక్కటి కూడా టీడీపీ అధిష్టానం రాధాకు ఇవ్వకపోవడంతో ఇంకెన్నాళ్లు వేచి చూడాలన్నట్టుగా వంగవీటి రాధా పరిస్థితి ఏర్పడిందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వంగవీటి రాధా సంతృప్తి చెందుతారా, లేక ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్నది వేచి చూడాల్సిందే.